వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ పట్ల సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ బాధ్యతగా విచారించలేదని ఆరోపించారు. తాను ఇచ్చిన ఆధారాలపై లోతుగా విచారించలేదని, జగన్ రెడ్డి భారతిని విచారించాల్సిన అవసరం ఉందని సునీత అన్నారు. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఉన్నావులో రేప్ అండ్ మర్డర్ కేసు, లించింగ్ కేసు 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్లాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేసు, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేసు 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటి మనకు స్టేట్ లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే దేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్. జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? ఇట్లా తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి ట్రయల్ జరిగితే జస్టిస్ అనేది వస్తుందా? మై వెల్ విషర్స్ హావ్ టోల్డ్ మీ జరిగిందేందో జరిగిపోయింది, వదిలేయండి, మూవ్ ఫార్వర్డ్, లీవ్ ఇట్ అలోన్. ఫాదర్ పోయారు, ఇంక వచ్చేది లేదు కదా, లీవ్ ఇట్ అలోన్ అని ట్రయల్ జరిగితే ఈ చార్జ్ షీట్, ఇప్పుడు ఫైల్ చేసిన చార్జ్ షీట్ ఇస్ కాంట్రడిక్టరీ టు ద ఓల్డ్ చార్జ్ షీట్. ఆ లూప్ హోల్స్ పెట్టుకొని అందరూ బయటకు వచ్చేస్తారు. వాట్ ఈస్ ద పాయింట్? ట్రయల్ జరిగి ఏం లాభం? జస్టిస్ అనేది వస్తుందా? బట్ yes, trial should happen, it will happen. The courts will decide how to go about it. I'm no person to decide that, but my fight will continue. ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగకూడదు. ఇన్ కోర్టు అంటుంది ఈ లెక్కన ఈ కేసు ట్రయల్ ఎప్పుడు సాగదు, అంత ఈజీగా తీసుకుంటున్నారు. కోర్టు అంటుంది ఈ ట్రయల్ సాగదు అని. మన వ్యవస్థ ఇంత దిగజారిందా? ఒక మర్డర్ కేసు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని 3 సంవత్సరాలుగా లాగిస్తున్నారు. నవంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి డాక్యుమెంట్ సరఫరాలోనే నడుస్తుంది బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది సిబిఐ. ఈ లెక్కన ట్రయల్ ఎక్కడ జరుగుతుందండి? అందరూ బయట ఉంటారు, అక్యూజ్ అందరూ బయట ఉంటారు. వాళ్ళ ట్రయల్ జరగాల్సిన అవసరం ఏముంది? ఇంకో 20 ఏళ్ళు కాబట్టి 50 ఏళ్ళు నడుస్తుంది. వాళ్ళకి ఆ పాటికి మన జీవితకాలం ఆయుష్ పోతుంది.